రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. వెదర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడలో ఎండలు బగబమంటున్నాయి పవిత్ర. గత 3 రోజులుగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడి వడగాడ్పులు అయితే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరగొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ వివిధ కారణాల వల్ల లేకపోతే అత్యవసర పనుల వల్ల బయటికి వస్తున్నారు. చాలామంది కూడా ఈ తలకి ఈ హెల్మెట్లో లేకపోతే టోపీలో లేకపోతే తెల్ల రుమాల్లో కట్టుకొని బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవాళ అయితే 46-47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు చాలా చోట్ల నమోదవుతున్నాయి. ప్రధానంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పార్తీపురం మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, అలాగే గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో కూడా 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే విజయనగరం, మార్కాపురం జిల్లాల్లో అయితే 43-45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అయితే 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఇటు వాతావరణ శాఖ అధికారులు కానీ అటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కానీ హెచ్చరిస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ సమయంలో ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప ఎండల్లో తిరగవద్దు, వడదెబ్బ గురి కావద్దని పదే పదే హెచ్చరిస్తున్న ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనిపైన ఒక సమీక్ష నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ సమయంలో ప్రజలు బయటికి రాకుండా చూడాలని, వచ్చినా కూడా ఎక్కడైనా చలివేంద్రాలు కానీ లేకపోతే వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నట్టు మున్సిపల్ శాఖను కానీ లేకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులను కానీ ఇప్పటికే అప్రమత్తం చేశారు. చాలా చోట్ల మున్సిపల్ ప్రాంతాల్లో అయితే ఈ వాటర్ కియోస్కులను ఏర్పాటు చేసి, చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరికైనా దాహంగా ఉంటే ఇవ్వడానికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు అన్ని అన్న కేంద్రాల్లో కూడా ఈ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద అయితే ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. ఈ వడదెబ్బకు గురి కాకుండా, వేడి వడగాడ్పులకు గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సూచన చేస్తుంది. దాహం వేసినా వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని కూడా ప్రజలను కోరుతుంది. డీహైడ్రేషన్కు గురి కాకుండా ప్రజలు తప్పించుకోవాలని కూడా ప్రభుత్వం సూచన చేస్తుంది. ప్రయాణించేటప్పుడు తాగునీరు తప్పక తీసుకెళ్ళాలి. అలాగే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ ఉపయోగించాలి. నిమ్మరసం, మజ్జిగ, పండ్ల వంటివి ఇంట్లో తయారు చేసిన పానీయాల్లో కొద్దిగా ఉప్పు కలిపి తాగాలి. పుచ్చకాయ కానీ, కర్బూజా కానీ, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు మరియు కాయగూరలు వంటి అధిక నీటి పరిమాణం కలగా సీజనల్ పండ్లు, కూరగాయలను తినాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది. అలాగే బట్టలు ధరించేటప్పుడు, దుస్తులు ధరించేటప్పుడు కూడా సన్నగా వదులుగా ఉండే, లేత రంగులో ఉండే, తెలుపు రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిదని చెప్తున్నారు. అలాగే తలను ప్రధానంగా కప్పుకోవాలి. ఈ టోపీ కానీ లేకపోతే గొడుగు కానీ, టవల్ కానీ ఇతర సాంప్రదాయ దుస్తులను తలపాగా ధరించాలి. అలాగే ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు బూట్లు లేదా చెప్పులు ధరించాలి. అలాగే తొందరగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నవారు శిశువులు, చిన్నపిల్లలు ఉన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఆరుబయట పనిచేసే వ్యక్తులు కూడా ఉంటారు. మానసిక వ్యాధుల వ్యక్తులకు కూడా ఈ వడదెబ్బ ప్రమాదకరం. అలాగే బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ఈ వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. చల్లని వాతావరణం నుంచి వేడి వాతావరణానికి వచ్చే వ్యక్తులు కూడా ఈ వడదెబ్బ గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఒంటరిగా నివసించే వృద్ధులు కానీ లేకపోతే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను ప్రతిరోజు పర్యవేక్షించాలి. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో బంధువులు పట్టించుకోవాలి అని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించింది. మొత్తం మీద అయితే నిన్న పిడుగురాల్లో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రత రాష్ట్రంలో నమోదైంది. చాలా మండలాల్లో 204 మండలాల్లో 45 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది వచ్చే 25 తారీఖు వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ కానీ ఇటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే
ప్రస్తుతం అది విజయవాడ కానీ ఇది విజయవాడ ఇతర ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు వేడి వడగాడ్పులు అయితే విపరీతంగా ఉన్నాయి. గాలులు అయితే చర్మాన్ని వేడిగా కోస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ ఎండకు బయట తిరగొద్దన్నా కూడా వివిధ కారణాలు రీత్యా అత్యవసర పనుల మీద ప్రజలు బయటకు వెళ్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ పరిస్థితి ఇంకొక 4-5 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత నైరుతి పవనాలు కేరళను తాకిన తర్వాత కాస్త చల్లబడే అవకాశం ఉంది. అంతవరకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇదే తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ, వాటర్ స్టూడియో.